అనిత స్మెల్ వస్తుంది. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నాడా చూడు, ఇగో చికెన్ బిర్యానీ చేసిన బావా. అవునా? నేను లేను కదా, అందుకే ఈ రోజు చికెన్ బిర్యానీ చేద్దామని మా ఆయనకు చెప్పిన. మా ఆయనేమో చికెన్ తీసుకొని వచ్చిండు, రైస్ అవన్నీ నేను తీసుకొని వచ్చిన, అవన్నీ కావాల్సినవన్నీ తీసుకొని వచ్చా. చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసినాం. చూపిస్తా. స్మెల్ బాగా వస్తుంది. ఓహో సూపర్. వేడి వేడి చికెన్ బిర్యానీ స్మెల్ మా ఆయన కంటే గేట్ అవతలకి వస్తుందంట స్మెల్, నేను చేసిన చికెన్ బిర్యానీ. కాబట్టి మేము ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది కదా, అందుకే ఇగో తినడానికైతే మా ఆయనని పిలిచిన. మళ్ళీ ఇంత చేసినాక వీడియో పెట్టకపోతే బాగుండదు కదా, అందుకే మా ఆయనని వీడియో కూడా తీయమని చెప్తున్నా. నేను చేసిన చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం రండి. ఇంకా మా ఆయనకి నాకు ప్లేట్స్ పెట్టిన, వాటర్ తీసుకొస్తా. మా పిల్లలు స్కూల్ పోయారు కదా, వచ్చే వారికి చికెన్ బిర్యానీ అయితే చేసి పెట్టినాం. బాగా తిందాం. ఇంకా ఆకలి అవుతుందా? చికెన్ బిర్యానీ కదా, అందుకే ఆకలి వేసేస్తుంది నాకైతే. చికెన్ పీసులు నేను తినా, బిర్యానీ మాత్రం తింటా. ఎందుకంటే ఇక అది నాకు ఓన్లీ రైసే ఇష్టం ఎక్కువ, అందుకే ఈరోజు బిర్యానీ చేద్దామని. మొన్న నేను లేను, ఆ చెల్లి వాళ్ళకి బోనాలకు పోయినాను కదండి, మళ్ళన్న బోనాలకి పోయినా, అందుకే లేను. కాబట్టి ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పిన. మా ఆయన నా కోసం అయితే అన్ని తీసుకొని వచ్చిండు. చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసినాం. ఇసరాకులు పెట్టినందుకు మరి? ఇసరాకులు తింటే తోముడు తక్కువైపోతుందని, మళ్ళీ బాసాలు ఇప్పటికే ఫుల్ నిండిపోయినాయి కదా, ఎందుకనేసి ఇసరాకులలో పెట్టినాం. మంచిగా తినొచ్చు ఇసరాకుల. ఇవి మార బా వేడి చికెన్ బిర్యానీ మా ఆయనకే ఫాస్ట్ చేస్తా. కొంచెమే వేసుకోద్దు. నేను వేసుకున్నా. తొందరగా మనం తినేసేయాలి. ఎందుకని అడుగుతలేవు? ఎందుకు? వాటర్ సైజులు ఎక్కువ వేస్తా, తిను. పీసులు ఎక్కువ మనకు నీళ్ళు వస్తాయి కదా, అందుకే తినేసరికి వాటర్ వస్తాయి కాబట్టి దబ్బున తినేసి రెడీ ఉంటే అయిపోయి. వాటర్ నీళ్ళు లేకపోతే మనం మేము, అందుకే నీళ్ళు వస్తాయి. బాబా వేడి వేడి చికెన్ బిర్యానీ పోలు కక్కుతుంటుంది, ఇంటే ఉంటుంది. నాకైతే నోట్ల వాటర్ వస్తున్నాయి. చికెన్ పక్కకు పెగ్ కూడా ఉంటే బాగుంటుంది. నైట్ పెగ్గేసి. అలాంటి అలవాటు లేవులే నాకు. ఏమండి ఇంత మంచి చెప్పేటోళ్ళు ఎవరైనా ఉంటారా? మా ఆయనకు నేను రోజు ఏమని చెప్తా, కానీ మా ఆయననేమో వేయడు. ఏం చేస్తాం, ఇంత మంచి భార్య దొరకడం మా ఆయన అదృష్టం. అమ్మా ఏం చెప్తివి బాగా చెప్పావు. బాగుంది బాబా చికెన్ బిర్యానీ తిను. తింటున్నా, నేను కూడా తింటా. నువ్వు కూడా తినుకుంటా ఇక్కడ పట్టుకుంటా మాకు. పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తా. నాకైతే పెరుగు అవన్నీ ఏమి ఇష్టం ఉండదండి, ఎందుకంటే బిర్యానీ కదా, బిర్యానీ అంటేనే సరే ప్రాణం లేచి వస్తుంది అనమాట. కాబట్టి నేనైతే ఉట్టి బిర్యానీ తినేస్తాను, నాకు ఉట్టి బిర్యానీ ఇష్టం. కర్రీ కూడా ఏమి అస్సలు నేను కలుపుకోను. ఇక చూస్తురు కదా ఉట్టి బిర్యానీ పీసులు, ఉట్టి బిర్యానీ కాబట్టి నేను ఉట్టి బిర్యానీ తింటా. మా ఆయనకి పెరుగు ఉండాలి, నాకేమో పెరుగు వేసుకోను నేను. అంటే కొంతమంది ఇష్టం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. బిర్యానీలో పెరుగు వేసుకొని తింటే అదొక ఫీలింగ్ అంట, మా ఆయనకి మంచిగా ఉంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసుకొని తింటే. మా ఆయన తింటాడు, నేనేమో తిన్నా. మా పిల్లలు కూడా
బిర్యానీ అంటేనే మా పిల్లలకు మస్తు ఇష్టము. వారంలో 2 సార్లు అయినా మేము చికెన్ బిర్యానీ కంపల్సరీ చేస్తాము. ఎందుకంటే మా పిల్లలు జర తింటారు కాబట్టి. మామూలు చికెన్ వండుతాం కదా, మామూలు చికెన్ ఎవరు తినరు. వండిన ఆ మామూలు చికెన్ వండితే బిర్యానీ, అదే వెజ్ బిర్యానీ అండ్ మామూలుగా చికెన్ వండేస్తా, తింటారు. ఈ జర చికెన్ బిర్యానీ అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా, కాబట్టి మా పిల్లల ప్రాణాలు కూడా లేసొస్తాయి చికెన్ బిర్యానీ వండినంటే. ఈవినింగ్ రాగానే నా కొడుకైతే గేట్ కాడ నుండి అంటాడు, అమ్మ ఈరోజు ఏమో చేసినావు కదా, స్మెల్ వస్తుంది చికెన్ వండినట్టు. అంటే చికెన్ వండినా అన్నాను అనుకో, చికెన్ ఎందుకు వండినావు అమ్మా, చికెన్ బిర్యానీ వండకుండా అంటాడు వాడు. అందుకే చికెన్ బిర్యానీ చేసినాం మేము. కాబట్టి ఈరోజు స్పెషల్ ఇట్లా అన్నమాట. మా ఆయనకు పెరుగు కావాలంట, మా ఆయన పెరుగు కోసం చూడు, నేను వద్దు అన్న, మా ఆయననే పెరుగు కావాలంటాడు. పెరుగు తింటే నాకు టేస్ట్ ఉంటుంది. మా ఆయన పెరుగు వేసుకొని తింటాడు. పెరుగుతో తింటే బాగుంటుంది. వాళ్ళ ఇష్టం, మనం కాదనలేం కదా. అంతే, నాకు అది తిను. మంచిగా ఉందా? మంచిగా ఉంది. కొంచెం కారం వేయాలి కదా. మా కారం ఉంది. చికెన్ బిర్యానీ ఎక్కువ కారం వేసా కూడా పిల్లలు తినరు, కాబట్టి మనకు ఎంత యూజ్ అవుతుందో గంతే వేసుకోవాలి. మేమైతే తక్కువనే వేసినాం, తింటుంటే కారం ఉంది కూడా. బాగుంది. అట్లా ఈరోజు అయితే మనం చికెన్ బిర్యానీ తింటున్నాము. మాట్లాడు. ఎందుకంటే ఎక్కువ చికెన్ తినే వాళ్ళే ఇష్టము, ఎక్కువ మంది ఉంటారు. మటన్ అవన్నీ తక్కువ. చికెనే తినండి. నాకైతే లెగ్ పీస్లు అంటే ఎక్కువ ఇష్టం. ఈరోజు లెగ్ పీస్లు అయితే తీసుకురాలేదు. ఉన్నాయి మా పిల్లలు తింటారు. నేను తీసుకురాలేదు, చిన్న ముక్కలు తెచ్చిన. ఈరోజు తీసుకురాలేదు, చిన్న చిన్న పీసెస్. మరి బిర్యానీ వేడుగున్నప్పుడు తింటేనే బాగుంటుంది, చల్లగైనాక తినబుద్ది కదా. అందుకే వేడుగున్నప్పుడు కుమ్మేస్తున్నాం మా ఇద్దరం కలిసి. మాట్లాడు. బాస్మతి రైస్ అయితే తెలియదు ఈరోజు. ఇవి మంచిగా ఉన్నాయి, చాలా పొడుగుగా. మనం చెన్ బియ్యం అన్నమాట. అత్తగారు వచ్చాము, సేమ్ బియ్యం తీసుకొని వచ్చాము. దాంతో బాస్మతి తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుందేమో, కానీ బాగుంది, సూపర్ ఉంది. పొడుగా మంచిగా ఉన్నాయి. ఎప్పుడైనా మేము అక్కడ నుండి తెస్తాము, అమ్మ వాళ్ళ కడకలే. ఓకేనా? ఓకే, అయిపోతుంది. మేమైతే కుమ్ముతున్నాం, తినుకుంటే ఏం మాట్లాడతలేరు అనుకోకండి. మాట్లాడుతున్నాం, అందుకే తిండి మీద పడ్డాక మాటలు తక్కువ అవుతాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో 1 మినిట్ పెడతా. మేక గుండకాయ అంటది. సారీ, మేక అంటున్నా, కోడిది ఇది. మేక ఎడికి వచ్చింది. మా ఆయన మర్చిపోయాడు, బిర్యానీ తింటుండు కదా, ఆ సంతోషంలో వాడి మర్చిపోయాడు మా ఆయన. మన బిర్యానీ ఇంట్లో చేసుకుంటేనే మంచిగానండి. అయితే బయట ఫుడ్ అస్సలే తినా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ బయట అస్సలే తినా. ఏది కావాలో ఇంట్లో చేస్తా. మొన్న మా బాబు బర్త్డే రోజు కూడా మా ఆయన, నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కదా, ఆ రోజు మా ఆయన ఇంట్లోనే చేసిందంట. అలా ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ వచ్చిండు, నేనే చేసి ఇచ్చేసిన. బాబు మంచిగా చికెన్ బిర్యానీ అవన్నీ ఏవేవో చేసి పెట్టిందంట మంచిగా. ఆర్డర్ మీద ఆధారపడద్దు, మనం వచ్చి నచ్చింది చేసుకొని తినాలంతే. వాళ్ళు వండి పెడతారు, మనం తింటామంటే కాదు, మన చేతుల్లోనే మనం నేర్చుకోవాలి, తినాలి, వండుకోవాలి, చేసుకోవాలి అంతే కదా.